క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. సో 2026 ఇయర్ గాను క్యూఎస్, ఓకే, క్వాక్రెల్లీ సైమన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. క్వాక్రెల్లీ సైమన్స్ అని చెప్పేసి ఆ ఆర్గనైజేషను ప్రపంచంలో ఉన్నటువంటి 1500 యూనివర్సిటీస్కి 1500 యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రపంచంలోని 1500 యూనివర్సిటీస్కి, ఓకే, దాదాపుగా 100కి పైగా కంట్రీస్ నుంచి వేరియస్ యూనివర్సిటీస్ని తీసుకొని వాటికి ర్యాంకింగ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వరుసగా ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో భాగంగా, ఓకే, యూనివర్సిటీస్లో పాయింట్ ఆఫ్లో వరుసగా 14 ఇయర్స్ ఏదైతే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది టాప్లో ఉండడం జరిగింది. ఓకే, 14 ఇయర్స్ ఏకదాటిగా. సో ఈ ఇండెక్స్లో ఇండియా నుంచి మొత్తం 54 యూనివర్సిటీస్, 54 యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో భాగంగా చేరడం జరిగింది. ఓకే, దీని ద్వారా అమెరికా, చైనా, అదేవిధంగా యూకే తర్వాత 4th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, 4th ప్లేస్లో మొత్తం యూనివర్సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్ యూనివర్సిటీ వచ్చేసి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఐటి టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ వరుసగా 14th ఇయర్. ఓకే, ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో మొత్తం ఎన్ని యూనివర్సిటీస్కి 1500కి పైగా యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 100కు పైగా కంట్రీస్ని తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇండియా నుంచి 54 కంట్రీస్ చోటు సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇన్ డీటెయిల్గా ఏ యూనివర్సిటీ ర్యాంకు కోల్పోయింది ఏంటి అనేది చూద్దాము. సో మొత్తంగా 54 యూనివర్సిటీస్తోని ప్రపంచంలో 4వ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇదన్నమాట. సో లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, ఎవరు క్వాక్రెల్లీ సైమన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 1500 పైగా యూనివర్సిటీస్ ఫ్రమ్ 100 కంటే పైగా కంట్రీస్ ద్వారా ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్ట్స్ ది ఎవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఒక రకంగా. సో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది కన్సిక్యూటివ్గా అంటే వరుసగా 14వ సంవత్సరం టాప్లో ఫస్ట్ ర్యాంక్ని సంపాదించుకుంది. సో ఈ ర్యాంకింగ్స్ మరి ఏ విధంగా ఇస్తారు, ర్యాంకింగ్ కేటగిరీ ఏంటి, మరి ర్యాంకింగ్కి సంబంధించిన కేటగిరీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఏంటి, ఒకటి అకాడమిక్ అండ్ ఎంప్లాయర్ రెప్యుటేషన్. ఓకే, అకాడమిక్ అండ్ ఎంప్లాయర్ రెప్యుటేషన్, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రేషియో, ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో వీటిని ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఈ మసాచుసెట్స్ ఎంఐటి ఏదైతే ఉందో ఫేమస్గా షార్ట్కట్లో ఎంఐటి. సో ఆ ఎంఐటి వరుసగా 14వ ర్యాంకింగ్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది, ఫస్ట్ ప్లేస్. సో బేసిక్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 500 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 500 యూనివర్సిటీస్ ర్యాంకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందంట. సో చూడండి ఇది దేనికి దారితీస్తుందంటే బేసిక్గా సిటేషన్ పర్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్, అదేవిధంగా ఫ్యాకల్టీ రేషియో, సస్టైనబిలిటీ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా బేసిక్గా మెట్రిక్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ 500 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాంకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఎంతవరకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ జరుగుతుంది, అండ్ ఆయా యూనివర్సిటీస్ ఎంతవరకు వాటి యొక్క డెవలప్మెంట్కి దోహదపడుతున్నాయనే దాన్ని చూపిస్తుందన్నమాట. ఓకే, సో మరి ఇండియా నుంచి అదేవిధంగా వరల్డ్లో వచ్చేసి సన్వే యూనివర్సిటీ ఏదైతే ఉందో మలేషియాకి సంబంధించినటువంటి సన్వే యూనివర్సిటీ దాదాపుగా 120+ ర్యాంక్స్ని జంప్ అవడం జరిగింది. అంటే ఎమర్జింగ్ లీడర్స్లో ఇదొకటి ముఖ్యంగా. ఓకే, సింబలైజెస్ ది ఏషియా రైజ్ వయా రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ కొలాబరేషన్స్లో టాప్లో ఉంది అని చెప్పేసి ఈ రైజింగ్ ద్వారా తెలవడం జరుగుతుంది. ఓకే, ర్యాంకింగ్స్ కవర్ ఏంటి, నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా అన్ని కాంటినెంట్స్ని కవర్ చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా వై ఇట్ మ్యాటర్స్ 8 స్టూడెంట్స్, ఓకే, రీసెర్చర్స్, పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారికి యాక్చువల్గా ఏ యూనివర్సిటీ బెటర్గా ఉంది, దేని పర్పస్లో ఏ యూనివర్సిటీ బెటర్గా ఉంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, సో ఓకే ఈ యూనివర్సిటీలో ఇది బెటర్గా ఉంది, సో ఐ కెన్ జాయిన్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఒక రీసెర్చర్ ఉన్నారు, ఆ రీసెర్చర్కి ఏంది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తుంది. ఓకే, తను ఒకవేళ రీసెర్చర్ ఉన్నాను అనుకోండి, తనకు ఉన్నటువంటి ఏదైతే రీసెర్చ్ ఫీల్డ్ ఉంటుందో దాని రిలేటెడ్ యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యేందుకు చూస్తాడనమాట. సో దానికి ఈ ర్యాంకింగ్స్ అనేవి దోహదపడతాయి. ఓకే, సో ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీస్ ఏంటి, టాప్ 10 క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఓకే, ఎంఐటి, ఇంపీరియల్ కాలేజ్ లండన్ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్,
ఓకే, యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్, ఓకే, తర్వాత స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 7th ప్లేస్లో ఉండడం జరిగింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వచ్చేసి 8th ప్లేస్లో ఉండడం జరిగింది. యూసీఎల్, ఓకే, యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఏదైతే ఉందో అది 9th ప్లేస్లో ఉండడం జరిగింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది 10th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇవి 2026కు సంబంధించిన ర్యాంకింగ్స్. గత సంవత్సరం 2025తో పోల్చుకున్నప్పుడు ర్యాంకింగ్స్. సో ఇక్కడ ఇంపీరియల్ కాలేజ్ లండన్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్తో పాటుగా సేమ్గా ఉంది. కాకపోతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో గత సంవత్సరం 6th ప్లేస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇప్పుడు 3rd ప్లేస్లోకి రావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ 3rd ప్లేస్లో ఉంది, ఇప్పుడు 4th ప్లేస్లోకి రావడం జరిగింది. అంటే ఒక ర్యాంకు డ్రాప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం 4th ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 5th ప్లేస్కి రావడం జరిగింది. సో ఈ కంపారిజన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియాలో టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, టాప్ 10 యూనివర్సిటీస్ ఏంటి, మనకి ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, టాప్ 10 యూనివర్సిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఈసారి టాప్లో ఉండడం జరిగింది 123. సో గత సంవత్సరం 150 ర్యాంక్ ఉండడం జరిగింది. సో అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఐఐటి బొంబాయి ఏదైతే ఉందో ఇది 1st ప్లేస్లో ఉండేది 118 ర్యాంక్తోని. ఇది ఓవరాల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. ఇవంతా కూడా మనకి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఈ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినటువంటి ర్యాంకింగ్స్. కానీ ఇండియాలో ఇవి టాప్లో ఉండడం జరిగింది. ఓకే, ఐఐటి బొంబాయి 2nd ప్లేస్, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ 180 ర్యాంక్తో 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ ఏదైతే ఉందో, ఓకే, ఖరగ్పూర్ 4th ప్లేస్లో ఉండడం జరిగింది ఇండియాలో. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ బెంగళూరు ఏదైతే ఉందో మనకి 5th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఏదైతే ఉందో 6th ప్లేస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 7th ప్లేస్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఏదైతే ఉందో 8th ప్లేస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఏదైతే ఉందో అది 9th ప్లేస్లో, అదేవిధంగా అన్నా యూనివర్సిటీ 10th ప్లేస్లో ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొన్ని హైలైట్స్ ఉన్నాయండి. సో 14 సంవత్సరాలుగా హైలైట్గా టాప్లో వచ్చేసి ఎంఐటి ఉండడం ఒకటి, ప్రపంచ 123వ ర్యాంకుతోని దేశంలో ఐఐటి ఢిల్లీ టాప్లో ఉండడం జరిగింది. అంటే గతంలో ఐఐటి బొంబాయి 118 ర్యాంక్ ఉంది, కాకపోతే ఇప్పుడు 129కి పడిపోవడం జరిగింది. బేసిక్గా ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ ర్యాంకులో పురోగతి కూడా సాధించడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో అది 664 ర్యాంకు రావడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ప్రపంచంలో భారత్కు 4వ స్థానం అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం భారత్ నుంచి 8 కొత్త యూనివర్సిటీస్ ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 8 కొత్త యూనివర్సిటీస్ అనేవి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో దీంతో పాటుగా మొత్తం 4th ప్లేస్కి రావడం జరిగింది. సో అత్యధికంగా యూనివర్సిటీస్ వచ్చేసి అమెరికా నుంచి 192 యూనివర్సిటీస్ ఉంటే, యూకే నుంచి 90, అదేవిధంగా చైనా నుంచి 72 ప్లేసెస్లో ఉంటే, ఇండియా నుంచి 54 యూనివర్సిటీస్ ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో చేరడం జరిగింది. సో అందుకని చెప్పేసి మనకి 4th ప్లేస్లో రావడం జరిగింది ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో తెలంగాణకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏమున్నాయనేది కూడా చూసుకోవాలి. సో రీజనల్గా వచ్చేసి మనకి ఫేమస్ ఐఐటి హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీస్ మన హైదరాబాద్ నుంచి, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి బేసిక్గా చెప్పాలి అంటే ఈ 3 యూనివర్సిటీస్ మాత్రమే ప్లేస్లోకి వచ్చాయి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ 3 ఆర్గనైజేషన్స్ మాత్రమే. సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ యూనివర్సిటీ కూడా ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్లేస్ అవ్వలేదు. సో 3 యూనివర్సిటీస్ ఏంటి, ఒకటి ఐఐటి హైదరాబాద్, దీనికి గతేడాది 681 నుంచి 690 మధ్యలో కేటగిరీలో ఉంటే ఈసారి 664, అంటే ఇంప్రూవ్మెంట్ చూపించింది ఐఐటి హైదరాబాద్. అదేవిధంగా హెచ్సియుస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి 801 నుంచి 850 పాయింట్ల మధ్యలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఓయూ వచ్చేసి 1201 నుంచి 1400 మధ్యలో కేటగిరీలో మనం ఓయూ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. సో ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ దేశం టాప్లో ఉంది, అదేవిధంగా ఏ యూనివర్సిటీ టాప్లో ఉంది. వరుసగా 14 సంవత్సరాలు ఎంఐటి మాత్రమే టాప్లో ఉండడం జరిగింది. ఇండియా నుంచి ఈసారి ఐఐటి ఢిల్లీ,
ఐఐటి బొంబాయిని సర్పాస్ చేస్తూ ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. సో ఓవరాల్ ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి 3 యూనివర్సిటీస్ మాత్రమే మనకు ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ రిలీజ్ చెప్పుకోవడం జరిగింది. ఒకటి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ఒకటి ఇంకోటి వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. సో ఈ 3 రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ 3 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ర్యాంకింగ్స్ కేటగిరీలో, ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్ కేటగిరీలో ఖచ్చితంగా ఈ 3 రిపోర్ట్స్ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. ఓకే.